హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి లా ఎక్సలెన్స్లో క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. దానికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ 1కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వాటి కోసం ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణ కాలుష్యానికి సంబంధించి. ఇందులో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఇవన్నీ పెరిగాయి. దాంతో వాయు కాలుష్యం అనేది క్రమంగా పెరిగింది. 2030 నాటికి ప్రపంచం మొత్తం జనాభాలో సగం భాగం పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తారు అన్నట్టుగా ఒక అంచనా. అయితే నగరాల్లో భారీ స్థాయిలో పరిశ్రమల విస్తరణ, జనసాంద్రత ఎక్కువగా ఉండటం, వాహనాలు పెరిగిపోవటం, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరగటం ఇవన్నీ కలిసి కర్బన ఉద్గారాల్ని గణనీయంగా పెంచేశాయి. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 నాటి అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి 20 నగరాల్లో 10 మన భారతదేశంలోనే ఉన్నాయి. ఒక ఘనపు మీటర్ పరిధిలో 5 మైక్రోగ్రాములకు మించి PM2.5 ధూళి కణాలు ఉండకూడదు అన్నట్టుగా WHO గత ఏడాది నిర్దేశించినటువంటి ప్రమాణం. కానీ 2021 సంవత్సరాంతానికల్లా మన దేశంలో PM2.5 ధూళి కణాల స్థాయి ఘనపు మీటర్కి ఏకంగా 58.1 మైక్రోగ్రాములు అనేది ఉంది. అంటే 5 మైక్రోగ్రాములు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లిమిట్ పెడితే మన దగ్గర సగటున 58.1 మైక్రోగ్రాములకు చేరుకుంది. 2001 నుంచి 2016 మధ్య కాలంలో మన దేశంలో ఇంధన వినియోగం అనేది పెరిగింది. ఎందుకని? వాహనాలు అనేవి పెరుగుతున్నాయి, ఇంధన వినియోగం అనేది పెరిగింది. అలా మనం చూస్తే మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి జనాభా దాదాపు 30 కోట్లుగా ఉండేది. వాళ్ళందరి ఆకలి తీర్చటం అనేటటువంటి ప్రశ్న అనేది అప్పుడు వచ్చింది. దాని తర్వాత శాస్త్రవేత్తల కృషి ఫలితంగా 1960లలో పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో హరిత విప్లవం అనేది మొదలై దేశవ్యాప్తంగా కూడా అది విస్తరించింది. ఆ తర్వాత విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని మన భారతదేశం సాధించింది. అలాగే ఇంతకుముందు ఎడ్ల బండ్ల స్థానంలోకి ట్రాక్టర్లు అనేవి వచ్చాయి. నీటిపారుదల కోసం మోటార్ పంపుల యొక్క వినియోగం అనేది పెరిగింది. సేంద్రియ ఎరువుల స్థానంలోకి రసాయన ఎరువులు రావటం జరిగింది. దాంతోపాటు పురుగు మందులు రావటం జరిగింది. అలా ఇష్టం వచ్చినట్టుగా ఎరువుల్ని, పురుగు మందుల్ని, నీటిని వాడేయటం జరిగింది. గత 30 సంవత్సరాలుగా పారిశ్రామికీకరణ వల్ల అటు ఉపరితల జలవనరులు, ఇటు భూగర్భ జలవనరులు కూడా కాలుష్యంగా మారిపోయాయి. వాటిలో యురేనియం, ఆర్సెనిక్, క్రోమియం, కాడ్మియం, సీసం ఇలాంటి భార లోహాలు అనేవి పెరిగిపోయాయి. ఈ నీటిని తాగితే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇలాంటివన్నీ దెబ్బతింటాయి. క్యాన్సర్ లాంటివి వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అలా అంటే ఏంటి? ఇప్పుడు కాలుష్యం అనేటటువంటిది నియంత్రణ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఈ కాలుష్య నియంత్రణ కోసం 1974వ సంవత్సరంలోనే కేంద్ర కాలుష్య మండలి అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముందు అది జల కాలుష్య నియంత్రణకే పరిమితమైనా కూడా ఆ తర్వాత వాయు కాలుష్యాన్ని కూడా దాని పరిధిలోకి చేర్చారు. ఆ తర్వాత కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు అనేవి ఏర్పడ్డాయి. అంటే కాలుష్యం ఏ రూపంలో ఉన్నా పరిమితికి మించి వెలువడకుండా చూడటమే వీటి యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పటి వరకు కూడా దీని నుంచి ఆశించినటువంటి ఫలితాలు మాత్రం రాలేదు. మనకి చూస్తే తోళ్ల శుద్ధి ఇలాంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి అత్యంత తీవ్ర స్థాయిలో కాలుష్యం అనేది వెలువడుతుంది. అలా వెలువడుతూ ఉన్నా కూడా ఈ మండళ్లు పెద్దగా పట్టించుకోవట్లేదు. భూగర్భ జలాలు అనేవి విషతుల్యమై అసలు వాడకానికే పనికిరాకుండా పోతూ ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి పరిశ్రమల మీద కఠిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ అనేసి మనం చెప్పచ్చు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి లేకపోతే కొన్ని రకాల పరిశ్రమలకి ఇష్టం వచ్చినట్టుగా అంటే అసలు అనుమతులే ఇవ్వకూడదు అన్నట్టుగా నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ అవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పరిశ్రమలు వస్తున్నాయి అంటే దానికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి యొక్క పనితీరు సరిగ్గా లేకపోవటమే అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది? 2010వ సంవత్సరంలో NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా జాతీయ హరిత ట్రిబ్యునల్ అన్నటువంటిది ఏర్పడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాంప్రదాయ వైద్యానికి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా చాలా మూలికా వైద్య విధానాలు అనేవి అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఈ మూలికా వైద్య ప్రాముఖ్యతని గుర్తించింది. చాలా దేశాల్లో సంప్రదాయ వైద్యాలు గత దాదాపు 3 దశాబ్దాలుగా ఆధునికీకరణ వైపుగా వెళ్తూ ఉన్నాయి. భారత ప్రభుత్వం అయితే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి, నేచురోపతి, యోగా వీటన్నింటినీ ఒకే దాని కిందికి తీసుకొచ్చింది. ఆయుష్ అనేటటువంటి పేరుతో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని కూడా ప్రారంభించింది. అలాగే దేశీయంగా తయారయ్యేటటువంటి సాంప్రదాయ ఔషధాలని ప్రోత్సహించేందుకు, వాటి యొక్క నాణ్యతను నిర్ధారించేందుకు ఆయుష్ మార్కును కూడా ప్రవేశపెడతాము అన్నట్టుగా ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. అంటే ఈ సాంప్రదాయ వైద్యంలో చెట్ల ఆకులు, పువ్వులు, విత్తనాలు, బెరడు, వేళ్ళు వీటిని ఔషధాల కోసం వాడతారు. కొన్ని రకాల జిగుర్లని కూడా వీటిలో వినియోగిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ మూలికా మందుల యొక్క వినియోగం అనేది పెరుగుతోంది. వాటి యొక్క ముడి సరుకు అనేది అడవుల నుంచి వస్తుంది. గిరిజనులు అలాగే అటవీ సమీప గ్రామాల ప్రజలు వీళ్ళని మూలికల సేకరణకి వ్యాపారులు వినియోగించుకుంటూ ఉంటారు. దాదాపు 1000 రకాల మూలికల్ని ఈ మందుల కంపెనీలు వినియోగిస్తున్నట్టుగా అంచనా. వాటిలో లవంగం, యాలకులు, అల్లం, మిరియాలు, అలాగే సునాముఖి, తులసి, నేలవేము, అలాగే వస ఇలాంటి వాటిని సాగు చేస్తున్నారు కూడా. అయితే ఇలాంటి మొక్కల సంఖ్య అనేది 100కు మించదు. కేరళలో అయితే 3000కు పైగా ఆయుర్వేద మందుల తయారీ సంస్థలు అనేవి ఉన్నాయి. పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి పేరుగాంచాయి. అయితే ఇలా వేర్వేరు సంస్థల యొక్క మూలికలకి సంబంధించి అవన్నీ కూడా అంటే ఈ పశ్చిమ కనుమలన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా బాగా విస్తారంగా లభించినటువంటి తిప్పతీగ, బల ఇలాంటి మొక్కలు ఇప్పుడు తగినంత దొరకట్లేదు. అంటే మూలికలకి కొరత రాకూడదు అంటే మనము అడవుల్ని సంరక్షించుకోవాలి. మన దేశీయంగా వైద్య విధానాల అభివృద్ధికి సంబంధించి జాతీయ ఆయుష్ మిషన్ అన్నటువంటి దాన్ని ఆయుష్ శాఖ ప్రారంభించింది. హెర్బల్ ఔషధాలకి మన దేశంలో గిరాకీ అనేది పెరుగుతూ వస్తోంది. జాతీయ ఔషధ మొక్కల బోర్డు మొత్తం 140 రకాల మొక్కల్ని సాగు చేయటానికి రైతులకి రాయితీల్ని అందిస్తోంది. విత్తన సేకరణ, నర్సరీల పెంపకం, పంట కోత, సేకరణ, నిల్వ, మార్కెటింగ్ వీటన్నింటి కోసం గత 6 ఏళ్లలో 400 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. ఔషధాల తయారీకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే వేప, మద్ది, మారేడు ఇలాంటి వృక్షాల నుంచి ఔషధాలకు అవసరమైనటువంటి ముడి సరుకుల్ని సేకరిస్తూ ఉన్నారు. కానీ ఆ చెట్లను పెంచడానికేమో చాలా సంవత్సరాలు పడుతుంది. వాటిని అడవుల నుంచి గిరిజనుల ద్వారా వ్యాపారులు సేకరిస్తూ ఉన్నారు. అంటే గిరిజనులు అసలైనటువంటి అటవీ పరిరక్షకులుగా ఉన్నారు. వాళ్ళకి ఔషధ మొక్కలు, ముడి సరుకుల సేకరణలో శిక్షణని ఇవ్వాలి. అలాగే వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగేలాగా ప్రణాళికల్ని రూపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాగే ప్రజలు తరచూ ఎదుర్కొంటున్నటువంటి రుగ్మతలేంటి అన్నట్టుగా గుర్తించాలి. ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి మూలికలు ఆ జబ్బుల మీద ఎలా పనిచేస్తున్నాయో ఆధునిక పద్ధతుల్లో పరిశోధన చేయాలి. అలాగే వాటిని ప్రోత్సహించాలి. ఆయా ఔషధాల ఖరీదు కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడాలి. మన భారతదేశంలో సాంప్రదాయ వైద్య విద్యని బోధించేటటువంటి కళాశాలలు, పరిశోధనా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ సమన్వయంతో కృషి చేస్తే మన దేశంలో మేలైనటువంటి కొత్త ఔషధాల ఆవిష్కరణ అనేది సాధ్యమవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దేశీయ వైద్య విధానాల అభివృద్ధికై కేంద్ర ఆయుష్ శాఖ జాతీయ ఆయుష్ మిషన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు? 2014వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి త్రిపుర సీఎం అయినటువంటి బిప్లవ్ కుమార్ రాజీనామా చేయటం జరిగింది. గంటల వ్యవధిలోనే ఆయన స్థానంలో బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అయినటువంటి మాణిక్ సాహా ఈయనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, త్రిపుర ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే ఈ వృత్తిరీత్యా దంతవైద్యుడైనటువంటి 69 ఏళ్ల మాణిక్ సాహా 2016వ సంవత్సరంలో కాంగ్రెస్ని వదిలిపెట్టి బీజేపీలో చేరటం జరిగింది. 2020 నుంచి బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి ఆయన్ని ఇప్పుడు త్రిపురకి నూతన సీఎంగా ఎంపిక చేయటం జరిగింది. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. క్వశ్చన్ చూడండి. త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎవరు? మాణిక్ సాహా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడైనటువంటి షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహ్యాన్ ఈయన మృతి చెందిన తర్వాత ఆ దేశ నూతన అధ్యక్షుడిగా షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయటం జరిగింది. ఇప్పుడు ఎంపికైనటువంటి షేక్ మహమ్మద్ కూడా ఈ దివంగత అధ్యక్షుడైనటువంటి షేక్ ఖలీఫా బిన్ జాయద్ యొక్క సోదరుడే.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఎవరు? షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటలీకరణ అనేది పెరుగుతోంది. దాంతో సాఫ్ట్వేర్ యూజ్ సర్వీస్ అంటే SaaS అంటాము. ఈ SaaSకి గిరాకీ అనేటటువంటిది పెరిగింది. అయితే రానున్న 4 సంవత్సరాల్లో ఈ విభాగంలో ఉన్నటువంటి అంకురాలు దాదాపు 7.5 లక్షల కోట్లు అంటే $100 బిలియన్ పైగా వ్యాపారాన్ని నిర్వహిస్తాయి అన్నట్లుగా వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ అయినటువంటి చిరాటి వెంచర్స్, అలాగే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ అయినటువంటి జినోవ్ అన్నటువంటివి ఒక ఉమ్మడి నివేదికని వెల్లడించారు. అయితే ప్రస్తుతం 3వ SaaS యూనికార్న్ల దేశంగా ఉన్నటువంటి మన భారతదేశం 2026 నాటికి చైనాని అధిగమించి 2వ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అన్నట్టుగా ఈ నివేదిక పేర్కొంది. అయితే మనం చూస్తే అసలు ఈ ఏడాది చివరి నాటికి SaaS కంపెనీల్లోకి దాదాపు 48,750 కోట్ల మేరకి పెట్టుబడులు వచ్చే అవకాశం అనేది ఉంది. 2021లో వచ్చినటువంటి 31,500 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 55% అధికంగా ఉండబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సాఫ్ట్వేర్ యూజ్ సర్వీస్ అంకురాలు 2026 నాటికి ఎన్ని లక్షల కోట్లకు పైగా వ్యాపారాన్ని నిర్వహిస్తాయని చిరాటి వెంచర్స్, జినోవ్ సంస్థల ఉమ్మడి నివేదిక వెల్లడించింది. ఎన్ని లక్షల కోట్లు? 7.5 లక్షల కోట్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ నేరాలకి సంబంధించి. ఇటీవల హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కి రావటం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లోని రామంతపూర్లో ఉండేటటువంటి సెంట్రల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆవరణంలో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎవిడెన్షియల్ పర్పస్ని ఆయన ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సైబర్ నేరాల రూపంలో ముప్పు అనేది ఎదురవుతోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే వీటి యొక్క నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటంలో ప్రస్తుత ప్రభుత్వం అనేది ముందంజలో ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే ఈ సెంట్రల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో ఇది దేశంలోని అన్ని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లకి దిక్సూచిలా ఉంటుంది. 2000వ సంవత్సరంలో ఈ ప్రయోగశాల అనేది ఏర్పాటైంది. ఇది దేశంలోని పలు చట్ట అమలు సంస్థలకి నాణ్యమైనటువంటి సేవల్ని అందిస్తోంది. సైబర్ ఫోరెన్సిక్స్ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2016వ సంవత్సరంలో ఈ సంస్థని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించింది. ఈ క్రమంలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ చట్టం 2000వ సంవత్సరంలో ఉన్నటువంటి సెక్షన్ 79A ప్రకారం ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా గుర్తింపు పొందినటువంటి తొలి సంస్థగా ఇది ఆవిర్భవించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైబర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగం పరిధిలో మహిళలు, పిల్లల మీద సైబర్ నేరాల నియంత్రణ కోసం నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ని అమలు చేయటం కోసం మొత్తం 35.51 కోట్ల రూపాయలని మంజూరు చేయటం జరిగింది. ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు అమిత్ షా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు మరియు లక్ష్యాలు ఏంటి అంటే సైబర్ నేరాలకి సంబంధించినటువంటి డేటా నిల్వల్ని మెరుగుపరచడానికి, ప్రాసెసింగ్ చేయటానికి ఒక కేంద్రీకృత రిపాజిటరీగా పనిచేసేటటువంటి అత్యాధునిక ఫోరెన్సిక్ స్మార్ట్ సర్వర్ని ఈ ల్యాబ్లో రూపొందించబోతున్నారు. అలాగే పోక్సో కేసులు ఏవైతే ఉంటాయో వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి సైబర్ నేర సంఘటనల యొక్క దర్యాప్తుని సులభతరం చేయబోతున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ ల్యాబ్కి రాష్ట్రాల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ని అనుసంధానిస్తారు. దాని ద్వారా ఒక ప్రత్యేక వ్యవస్థని రూపొందిస్తారు. అలాగే డిజిటల్ ఫోరెన్సిక్ రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంతో పాటుగా నివేదికల్ని అందించడానికి కూడా సెల్ ఫోన్ని విశ్లేషించటం, ఫోన్ డేటా, అంతర్గత స్టోరేజ్ని తిరిగి పొందటం, సిమ్, డిజిటల్ స్టోరేజ్ మీడియాను విశ్లేషించటం, ఇలా 4 ప్రత్యేక విభాగాల్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే చిప్ టెక్నాలజీ, దెబ్బతిన్నటువంటి మీడియా, మాల్వేర్లు వీటన్నింటినీ విశ్లేషించడంతో పాటుగా సోర్స్ కోడ్ డేటాబేస్ల నుంచి డేటాని తిరిగి పొందేటటువంటి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే డిజిటల్ క్రైమ్ సీన్ని నిర్వహించటం, ఆన్సైట్ ఇమేజింగ్ కోసం డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టూల్స్ని తీసుకురావటం, హార్డ్వేర్ ఫోరెన్సిక్ ఇమేజర్, అలాగే రైట్ బ్లాక్సర్స్, అలాగే ట్రీజ్ టూల్స్ వీటితో కూడినటువంటి క్రైమ్ సీన్ వాహనాన్ని సమకూర్చారు. అలాగే సైబర్ నేరాల యొక్క దర్యాప్తు, విశ్లేషణ కోసం ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని కూడా రూపొందించబోతున్నారు. క్వశ్చన్ చూడండి, ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎవిడెన్షియల్ పర్పస్ని ఎక్కడ ప్రారంభించారు? రామంతపూర్లో ఉన్నటువంటి సెంట్రల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆవరణంలో దీన్ని ప్రారంభించటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి. ఈ యుద్ధం కారణంగా మనం చూస్తే ఉక్రెయిన్ నుంచి వివిధ దేశాలకి ఎగుమతి కావాల్సినటువంటి ఆహార ధాన్యాల్ని రష్యా నిలువరిస్తూ ఉంది. దీని మీద G7 కూటమి అన్నటువంటిది ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర ప్రాతిపదికన ఈ నిల్వల్ని విడుదల చేసి అక్కడి నుంచి రవాణాకి వీలు కల్పించకపోతే ఆహార సంక్షోభానికి ఇది దారితీస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇటీవల జర్మనీలో 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ G7 దేశాధినేతల భేటీ అన్నటువంటిది ముగిసింది. ఈ సందర్భంగా జర్మనీ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఈ యుద్ధంతో ప్రపంచ సంక్షోభం తలెత్తింది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, G7 దేశాధినేతల భేటీ ఎక్కడ జరిగింది? G7 దేశాలేవి? ఎక్కడ జరిగింది ఈ భేటీ అన్నటువంటిది? జర్మనీలో ఉన్నటువంటి వైసెన్హాస్లో ఇది జరిగింది. G7 దేశాలు ఏవి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ కూడా G7 దేశాలు అంటాము. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లేపాక్షి ఆలయానికి సంబంధించి. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఒకే ఒక్క ఆలయం ఏది అంటే రామప్ప ఆలయం. అయితే భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదాకు అవకాశం ఉన్నటువంటి మరొక ఆలయం వచ్చేసరికి ఈ లేపాక్షి ఆలయం అన్నటువంటిది. మనం చూస్తే 2 నెలల క్రితం యునెస్కో తన యొక్క తాత్కాలిక జాబితాలో అంటే టెంటేటివ్ లిస్టులోకి వచ్చేసరికి ఈ ఆలయానికి చోటు లభించింది. అయితే ప్రభుత్వం దీనికి ఇప్పటి నుంచే దీని మీద దృష్టి సారించి చర్యలు గనక తీసుకుంటే 2-3 ఏళ్లలో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కేటటువంటి అవకాశం అనేది ఉంది. యునెస్కో గుర్తింపు పొందాలి అంటే ఆ కట్టడానికి లేదా ఆ ప్రదేశానికి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఏంటి అంటే విశ్వజనీనమైనటువంటి ప్రత్యేకత ఏంటి అన్నట్టుగా చూస్తారు. అంటే పెయింట్ వేసినట్టు చెక్కినటువంటి రాతి శిల్పాలు ఉండటం ఈ లేపాక్షి ఆలయం యొక్క ప్రత్యేకత. 16వ శతాబ్దానికి చెందినటువంటి దీనిని విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత అప్పటి ఆలయాల శైలిలోనే కట్టించటం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఆలయానికి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు అనేది దక్కింది. అయితే ప్రపంచ వారసత్వ హోదా దక్కటానికి మాత్రం ఇంకొన్నేళ్లు కష్టపడాల్సిన అవసరం అనేది ఉంది. అంటే వచ్చే నెలలో రష్యాలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దాని తర్వాత సమగ్ర వివరాలతో కూడినటువంటి ఒక పుస్తకం అంటే డోసియర్ని తయారు చేయాలి అనేటటువంటి సమాచారం వస్తుందన్నమాట. అలా సమాచారం వచ్చిన తర్వాత ఈ ఆలయానికి సంబంధించినటువంటి అన్ని వివరాల్ని పొందుపరచాలి. ఆలయ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మనం చూస్తే రామప్ప ఆలయం ఏదైతే ఉందో దీనికి 2014లో ఇది తాత్కాలిక జాబితాలో చేరిన తర్వాత గత ఏడాది 2021లో దీనికి గుర్తింపు అనేది దక్కింది. అంటే ఈ హోదా అన్నటువంటిది అంత సులువుగా రాదు. ఈ ఆలయాలు కట్టడాల వెనుక స్థానికంగా చాలా కథలనేవి ఉంటాయి. అంటే డోసియర్లో వీటి గురించి మనం రాయలేము. కానీ అంటే కేవలం శిల్ప వైభవాన్ని వివరించి దాని వెనకాల ఉన్నటువంటి చారిత్రక విశేషాలు శాస్త్రీయ అంశాల్ని మాత్రమే పొందుపరచాలి. అప్పుడే దీనిని యునెస్కో అన్నటువంటిది పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యునెస్కో ఇటీవల తన తాత్కాలిక జాబితాలో చేర్చిన లేపాక్షి ఆలయం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా అంటే పూర్వం అనంతపురంలో ఉండేది. ఇప్పుడైతే శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ లేపాక్షి ఆలయం అనేది ఉంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ 2 రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యకి సమాన అవకాశాలు కల్పించటం గురించి పేర్కొంది? ఏ సెక్షన్? సెక్షన్ 75 అన్నటువంటిది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం మిషన్ ఇంద్రధనుష్ కింద 90.5% ఇమ్యునైజేషన్ కవరేజ్ చేసిన రాష్ట్రంగా ఏది నిలిచింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.